వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నీతులు చెప్పేటువంటి అర్హత నాకు లేకపోవచ్చు డెఫినెట్గా, కానీ ఈ సమాజాన్ని ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది మనకి. ఎందుకంటే మనం కూడా సమాజంలో భాగం కాబట్టి. కానీ ఈరోజు మన సమాజం తీరు ఎలా ఉందో తెలుసా? దాదాపుగా ఇటీవల కాలంలో మనకి ఎదురవుతున్నటువంటి సంఘటనలు, మనం చూస్తున్నటువంటి న్యూస్, ఇవన్నీ కూడా ఏం తక్కువ అవుతుంది మనకి? మన సమాజంలో ఏదో తక్కువైంది, ఏదో పూర్తిగా పోయింది. అందుకే ఇలాంటివన్నీ జరుగుతున్నాయేమో. ఇక్కడ మీకు ఒక 2 సంఘటనలు చూపిస్తాను. ఈ 2 సంఘటనల్లో వీళ్ళని ఏం చేసినా తప్పులేదు. నా వరకు అయితే వీళ్ళని ఏం చేసినా కూడా తప్పులేదు. సౌదీ అరేబియాలో పబ్లిక్గా చేస్తారు చూసారా, అలాంటిది చేసినా కూడా తప్పు లేనే లేదు. ఈ వీడియోలు చూడండి ఒకసారి. ఇందులో మొదటిది ఒక చిన్న పిల్లని కడుపులో కాల్తో తన్నినటువంటిది ఉంది కదా. ఇది జరిగింది మహారాష్ట్రలో రాయ్గఢ్ జిల్లా నందిగ్రావ్ గ్రామంలో జరిగినటువంటి సంఘటన. అంగన్వాడీ కేంద్రంలో జరిగింది. అంగన్వాడీ కార్యకర్త తను. ఆ పిల్ల అక్కడ కూర్చుందంతే. వీడియో మనకి చూస్తున్న దాంట్లో జస్ట్ ఆ పిల్ల అక్కడ మెట్ల మీద కూర్చునుంది, కడుపులో కాల్తో తన్ని కింద పడేలా చేసింది. పైగా పక్కన ఇంకొక అంగన్వాడీ కార్యకర్త వచ్చి మందలించాల్సింది పోయి, లాగి 2 కొట్టాల్సింది పోయి, ఊరుకవే నువ్వు అన్నట్టుగా ఆ పాపని ఎత్తుకెళ్ళింది. అంతే, అంతకుమించి ఏం లేదు. వాళ్ళ పిల్ల కాదు, వాళ్ళు కన్న పిల్ల కాదు. అంగన్వాడీకి ఎవరో తల్లిదండ్రులు పంపించారు, అక్కడ అంగన్వాడీకి ఉంది అని చెప్పని పంపించిన దానికి అంగన్వాడీలో ఉన్న వాళ్ళు చేస్తున్నటువంటిది. అది అక్కడ మహారాష్ట్రలో జరిగినటువంటి సంఘటన. ఇక రెండో వీడియో ఇక్కడ చూశారు కదా, ఆ తండ్రిని కొడుతున్నటువంటి కొడుకు. వాణ్ణి కూడా ఆ చేతులు కాళ్ళు తీసేయొచ్చు, 100% తీసేయొచ్చు. కానీ అక్కడ మళ్ళీ అదే తండ్రి అడ్డం పడతాడు, నా కొడుకయ్యా అని. ఎందుకంటే ఇలాంటిది ఒక సంఘటన మనం అమలాపురంలో జరిగింది, గతంలో చూసాం కదా. తండ్రిని చంపేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అని చెప్పి తండ్రి రాజమండ్రి వెళ్ళి పని మీద వెళ్తుంటే ఒక కారు అద్దెకి తీసుకొని కొడుకు గుర్తిచ్చేసి చంపాడు. ఆ తర్వాత సరే ఆయన బతికి బట్టగట్టాడు, అయ్యింది. అసలు ఏం జరిగింది అనేది చూసిన తర్వాత కొడుకే ఇదంతా చేశాడని పోలీసులు మొత్తం ఆ డీటెయిల్స్ బయట పెట్టేసరికి, సార్ వద్దు సార్, ఎంతైనా కొడుకు, వదిలేసేయండి, ఏ శిక్ష లేకుండా వదిలేసేయండి అని చెప్పి ఆ తండ్రి వేడుకున్నాడు. అది కూడా అయింది. నిన్న చూసాం మనం, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే అది నచ్చలేదు అని చెప్పి కుమార్తెను వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నించినందుకు తండ్రిని, తల్లిని, చెల్లిని, ముగ్గురిని పొడిచి చంపేసింది ఒక ప్రబుద్ధురాలు. ఇది మన సమాజంలో ఉన్నటువంటి పోకడ. ఏం మిస్ అయిందని ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? ఒక కారణం ఉంటుంది కదా. అంటే విచ్చలవిడితనమా, లేదంటే ఓవర్ టెక్నాలజీ యూజేజ్, అంటే ప్రపంచం అంతా మన చేతిలోకి వచ్చేయడం, లేదంటే బాధ్యత తగ్గడం, పట్టించుకోకపోవడం, లేదంటే బాధ్యతలు పెరిగి పిల్లల మీద తల్లిదండ్రులు సరైనటువంటి ఫోకస్ పెట్టకపోవడం, ఇలాంటివి అనుకోవాలా? పెరుగుతున్నటువంటి ఒత్తిడి అనుకోవాలా? లేదంటే సమాజం చూపిస్తున్నటువంటిది చూస్తూ ఆ రకమైనటువంటి ఒక మానసిక స్థితికి లోనవుతున్నారు అని అనుకోవాలా? చెప్పాను కదా, నీతులు చెప్పడానికి నాకు అర్హత లేదు 100%. కానీ సమాజం ఇలా ఉండకూడదని కోరుకోవడంలో తప్పులేదు. ఇది కాదు మనకు కావాల్సినటువంటి సమాజం. తప్పు చేసిన వాళ్ళని నిలదీయాలి, మంచి చేసినప్పుడు వాళ్ళని పొగడాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఎటువంటి పొరపచ్చాలు లేకుండా. అట్ ద సేమ్ టైం పరస్పర గౌరవం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చుకోవాలి. అంతే తప్ప సూటిపొట్టి మాటలు ఇష్టం వచ్చినట్టు చేస్తాం ఇది అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ ఇది ఫ్యామిలీ పరంగా వచ్చినప్పుడు మాత్రం కుటుంబాల్లో ఆ తండ్రిని కొట్టినటువంటి తీరు చూసినప్పుడు కుటుంబ వ్యవస్థ ఎటు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక కుటుంబం కూలిపోయింది అంటే కేవలం అది ఒక కుటుంబానికి కాదు, సమాజానికి కూడా చేటే. ప్రతి కుటుంబంలో ఇలా జరుగుతూనే ఉంటాయి. కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు. కానీ సమాజం అయితే కుళ్ళిపోయిందనలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ ఘటనల మీద మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.